హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. 5000 ఇయర్స్ ఓల్డ్ ఆయుర్వేదిక్ ఫార్ములా రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది ఇంటర్నెట్ అంతా బాగా వైరల్ అవుతున్న గీ మాయిశ్చరైజర్ అండి. మరి అది ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి నేను దేశీ ఆవు నెయ్యి తీసుకుంటున్నాను. గట్టిగా ఉన్న నెయ్యి తీసుకుంటున్నాను, పేరిన నెయ్యి. ఈ నెయ్యి 100 గ్రాములు తీసుకుంటున్నాను. ఒక రాగి ప్లేట్లోకి ఇలా వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని రాగి గ్లాస్ తీసుకుంటున్నాను. ఇలా రాగి గ్లాస్ తీసుకుని ఇలా చక్కగా తిప్పుతూ ఈ క్రీమ్ అనేది తయారు చేసుకోవాలి. మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ వాటర్ తీసేసుకుంటూ ఇలా క్రీమ్ అనేది తయారు చేసుకోవాలి. ఈ ప్రొసీజర్ని శతధాతు ఘృత అంటారు. అంటే 100 సార్లు కడిగిన నెయ్యి అని అర్థం. ఈ 100 సార్లు కడిగే లోపు నేను ఇందులో ఇంగ్రీడియంట్స్ అనేవి ఎప్పుడు యాడ్ చేస్తున్నాను అనేది తెలియాలి అంటే మీరు కంప్లీట్గా వీడియో మొత్తం చూడాలి. చూస్తున్నారు కదా, 25వ అయ్యేసరికి క్రీమ్ అనేది ఇలా ఉంది, ఈ కన్సిస్టెన్సీలో ఉంది. అలాగే మధ్యలో వాటర్ చేంజ్ చేసుకుని మళ్ళీ వాటర్ వేసుకుని ఇలాగే తిప్పుతా సర్క్యులర్ మోషన్లో చేసుకోవాలి. 50th టైం అయ్యేసరికి ఇలా ఉంది. ప్లేట్ కార్నర్స్లో మనకి గీ అనేది వెళ్ళి ఉండిపోతుంది కదండి, అది కూడా చక్కగా మధ్యలోకి తెచ్చుకొని మనం ఈ క్రీమ్ అనేది చేసుకోవాలి. ఇందులో కెమికల్స్ అనేవి ఏమీ యాడ్ చేయట్లేదు, అలాగే ప్రిజర్వేటివ్స్ కూడా ఏమీ వేయట్లేదు. కాబట్టి ఇది ర్యాష్ ఫ్రీ క్రీమ్, అలాగే ఇచ్ ఫ్రీ క్రీమ్ కూడా. ప్రెగ్నెన్సీలో అయినా పిల్లలకైనా కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ క్రీము. ప్రెగ్నెన్సీలో చాలామందికి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, చాలా పడవు. అలాంటి వాళ్ళకు కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. ఇలా చక్కగా సర్క్యులర్ మోషన్లో ఒకటే డైరెక్షన్లో తిప్పుతూ చేసుకోవాలి. అదే క్లాక్ వైజ్ అయితే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అయితే యాంటీ క్లాక్ వైజ్ ఒకటే డైరెక్షన్లో చేసుకోవాలి. చూస్తున్నారు కదా, 75th టైం అయ్యేసరికి క్రీమ్ అనేది ఇలా ఉంది. ఇలా చక్కగా సర్క్యులర్ మోషన్లో తిప్పుతూ చేసుకోవాలి. ఇది డే క్రీమ్ లాగా అయినా సరే, నైట్ క్రీమ్ లాగా అయినా సరే వాడుకోవచ్చు. 75th వాష్ తర్వాత నేను ఈ వాటర్ అనేవి తీసేస్తున్నాను. వాటర్ మీరు రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఐస్ వాటర్ అయినా కూడా తీసుకోవచ్చు. ఈ వాటర్ అన్నీ తీసేసిన తర్వాత నేను ఇందులోకి రోజ్ వాటర్ 2 to 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను అండి. మీరు కావాలంటే ఇంట్లో చేసిన రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ డాబర్ గులాబరీ వాడుతున్నాను. ఇందులో కుంకుమ పువ్వు కూడా మంచిది తీసుకుంటున్నాను. ఈ కుంకుమ పువ్వు నేను ఒక 10 స్ట్రాండ్స్ తీసుకుని ఇందులో వేసుకుంటున్నాను. ఎక్కువ కూడా వేసుకోకూడదు, చూసుకోండి. ఒక 10 స్ట్రాండ్స్ మాత్రమే వేస్తున్నాను. తీసేసి ఇలా చక్కగా వేసేసుకొని మన ప్రొసీజర్ అనేది కంటిన్యూ చేయాలి. కంప్లీట్గా 100 టైమ్స్ అయ్యేంత వరకు ఇలా చక్కగా తిప్పుతూ వాష్ చేసుకోవాలి గీ అనేది. మీరు చూస్తున్నారు కదా, గీ కాస్త చక్కగా క్రీమీ టెక్స్చర్లో ఎలా తయారైందో. ఈ క్రీమ్ స్కిన్ మీద చాలా జెంటిల్గా ఉంటుంది. అంతేకాకుండా మనకి ముడతలు అనేవి కూడా రాకుండా చాలా హెల్ప్ చేస్తుంది. ఒక్కసారి రాసి ముడతలు ఉండకూడదంటే కుదరదండి. ఈ క్రీమ్ వాడటం మొదలు పెట్టిన తర్వాత కనీసం 50 to 60 రోజులు వాడితేనే కానీ దీని రిజల్ట్ అనేది మీకు తెలియదు. ఇలా చక్కగా వాష్ చేసుకుంటూ చక్కగా కార్నర్స్లో ఉన్నది కూడా మధ్యలోకి తెచ్చుకుంటూ 100 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంది. మనకి ఆవు నెయ్యి కలర్ ఎల్లో కలర్లో ఉంటుంది కదా, అది కొంచెం తగ్గి ట్రాన్స్పరెంట్ కలర్లోకి మారుతుంది. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత దీన్ని మనం తీసేసుకుని స్టోర్ చేసుకోవాలి. ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ క్రీమ్ అనేది. ఇంకా ఎక్సెస్గా ఏమైనా వాటర్ ఉంటే అవి కూడా తీసేసేయండి. తీసేసి ఈ క్రీమ్ అంతా కూడా ఒక బాక్స్లోకి వేసుకుందాం. ఇప్పుడు దగ్గరికి టెక్స్చర్ చూపిస్తున్నా చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత క్రీమీగా ఫామ్ అయిందో. చాలా బాగుంటుంది ఈ క్రీమ్ అనేది స్కిన్కి. 100 గ్రామ్స్ చేస్తున్నాను. ఇది ఖచ్చితంగా నెల రోజులు చక్కగా వస్తుంది క్రీమ్ అనేది. ఒక డ్రాప్తోనే ఈజీగా స్కిన్ అంతా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి చూస్తున్నారు కదా, క్రీమ్ ఇలా చక్కగా బాక్స్లోకి స్టోరేజ్ కంటైనర్లోకి తీసేసుకొని స్టోర్ చేసుకోవాలి. దీన్ని సన్ ఉండే ప్లేస్లో పెట్టుకోకూడదండి, కూల్ అండ్ డ్రై ప్లేస్లోనే పెట్టుకోవాలి క్రీము. మీరు కానీ ఎండున్న ప్లేస్లో పెట్టుకుంటే ఈ క్రీమ్ అనేది కరిగిపోతుంది. చూసారు కదా, ఒక్క డ్రాప్తో ఎంత బాగా స్ప్రెడ్ అయిందో స్కిన్లో. అలాగే త్వరగా అబ్జార్బ్ కూడా అయిపోతుందండి స్కిన్లో. మనకి ఆయిలీ ఫీలింగ్ అనేది అస్సలు ఉండదు. వ్రింకిల్స్ అనేవి కూడా త్వరగా తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది. పింపుల్స్ అనేవి కూడా రావు. వచ్చిన పింపుల్స్తో పడ్డ మార్క్స్ కూడా త్వరగా తగ్గిపోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. స్కిన్కి ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా కూడా వాడుకోవచ్చు. ఆయిల్ స్కిన్ వాళ్ళైనా, డ్రై స్కిన్ వాళ్ళైనా చక్కగా వాడుకోవచ్చు. ఒకవేళ రాగివి ఏమీ లేవనుకుంటే ఇంట్లో ఉన్న పప్పు గుత్తితో నార్మల్ ప్లేట్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కెమికల్ క్రీమ్స్ వల్ల వచ్చిన ర్యాషెస్ మీద అప్లై చేసి చూపిస్తున్నా చూడండి క్రీమ్ అనేది. స్కిన్ అంతా కూడా చూశారు కదా ఎలా అయితే పొక్కులు వచ్చేసినాయో. ఇది వాడటం మొదలుపెట్టిన తర్వాత స్కిన్ అనేది చక్కగా నార్మల్గా తయారైంది.
దీన్ని రెగ్యులర్గా యూస్ చేయడం వల్లే రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఈ వీడియో కానీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.